ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు నన్ను ప్రేమించావు కదా, వీడికి సపోర్ట్ చేస్తావే? నేను నిన్ను ప్రేమించడమా? ఇలా నిన్ను నమ్మించి నా కోసం నిన్ను బలి చేసే లెవెల్ కిరికించాను. అర్థమైందా? దట్ ఈజ్ మ్యాగీ. ఇదంతా మొదటి నుంచి ఈ రోజు వరకు నువ్వు నాకు చేసిన అవమానానికి రివెంజ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఆత్మహత్య చేసుకోవడానికి. ఇది ఇప్పుడు వాడి మీద వాడిపోయే కాన్సెప్ట్. లవ్వుతో వాడిని కెవ్వుమనిపించాలి, చావు దెబ్బతీసి వాడిని దేవదోసం చెయ్యాలి. భద్రం, సూపర్ ఐడియా చెప్పావు. వావ్. ఇంకా వెంకీగాడు నా వలుపు వల్ల చేపలా చిక్కి చివరికి పులుసైపోతాడు. చూపిస్తా, నేనేంటో చూపిస్తా. మాయ్యా, చూసావా? ఆ వెంకీ గారిని ఇప్పుడు ప్రేమ అనే ఆయుధంతో తెగ నరికేశాను మాయ్యా. ఎలా ఉంది? అబ్బో, ఏం మాయ్యా, కాన్సెప్ట్ విని చప్పట్లు కొట్టాల్సింది పోయి చెంప పగలు కొట్టేవండి మాయ్యా. ఒరేయ్, చెప్పుతో కొట్టకుండా చెంప దెబ్బతో సరిపెట్టా. నువ్వు చూపించిన సినిమాలో ఫస్ట్ హాఫ్ అలాగే ఉంటుందిరా, కానీ సెకండ్ హాఫ్ లో ఆ హీరోనే ఆ హీరోయిన్ పెళ్లి చేసుకుంటుంది. మరి ఈ మొక్కెందుకు మ్యాగీతో చెప్పలేదురా? అవును మావయ్య, కరెక్టే కదా. అమ్మో, అంటే మ్యాగీ కూడా. అమ్మో, కొంప మరిగిపోయింది. మ్యాగీ 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 మ్యాగీ. ఈ కాన్సెప్ట్ క్యాన్సిల్. ఈ ఐడియా వద్దులే మ్యాగీ, నేను ఇంకొకటి చెప్తాను. ఏమొద్దు, నాకు ఈ ఐడియానే చాలా నచ్చింది. మ్యాగీ మ్యాగీ, అది కాదు మ్యాగీ, మ్యాగీ మ్యాగీ. అయ్యో, నేను విసిరిన కత్తి నాకే తగిలిందా? నా చేతులతో మ్యాగీని ఆ వెంకీ గాడికి అప్పగిస్తున్నానా? అయ్యో. విద్య, విద్య, బావగారు ఇవాళే కదా వస్తానని చెప్పింది. అవునన్నయ్య, తప్పకుండా వస్తారనే నా మనసు కనిపిస్తుంది. నీ మాట ప్రకారం వస్తే సంతోషమేనమ్మా, లేదంటే మాత్రం నేనింక మౌనంగా ఇలా ఉండలేను. ఓపిగ్గా అతను వస్తాడని అస్సలు ఎదురు చూడలేను. ఎదురెళ్ళి లాక్కొస్తాను. బావగారి కాళ్ళు విరగొట్టైనా నీతో కలిసి బ్రతికేలా చేస్తాను. నువ్వు దిగులు పడకు. నువ్వు బాధపడితే నేను భయపడతాను. నాలో భయం పెరిగితే అది బావగారికి క్షేమం కాదు. సరేరా, నేను కంపెనీకి వెళ్ళొస్తాను. అలాగే అన్నయ్య. అమ్మా, నేను వెళ్ళొస్తాను. అలాగే నాన్న, జాగ్రత్తగా వెళ్ళు. విద్య వాళ్ళ అమ్మగారు అనుకుంటా. నమస్తే అండి. ఎవరు బాబు నువ్వు? నేను విద్య గురించి వచ్చాను. విద్య గురించి వచ్చావా? ఎందుకు, ఎవరయ్యా నువ్వు? అది విద్య. విద్య, కృష్ణ, విద్య, కృష్ణ, ఎలా ఉన్నావు కృష్ణ? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నువ్వా బాబు? లోపలికి రా. సరే, లోపలికి రా. రా,
కూర్చో బాబు. ఉమ్. విద్య, నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. థ్యాంక్స్. బాబు కృష్ణ, మీరు చేసిన పని అసలు ఏమాత్రమైనా బావుందా చెప్పు? కన్నవాళ్ళకి మాట మాత్రం కూడా చెప్పకుండా మీకు మీరే అనేసుకోవడం ఏంటి? ఇలా పెళ్లి చేసుకోవడం ఏంటి? నువ్వు అబ్బాయివి బాబు, పెళ్లి చేసుకున్నావు, ఎక్కడికో వెళ్ళిపోయావు. అక్కడ నువ్వు బానే ఉంటావు. కానీ నా కూతురు గుండెల మీద తాళిని మోస్తూ దాన్ని కట్టినవాడు ఏమైపోయాడో తెలియక క్షణం ఒక నరకంలా బతుకుతుంది. సమాధానాలు లేని ఎన్నో ప్రశ్నలను ఎదుర్కోలేక చిత్రవద అనుభవిస్తుంది. అత్తయ్య గారు, నన్ను క్షమించండి. ఇంతకాలం నేను తనకి దూరం అయ్యాను అంటే అవన్నీ నా పరిస్థితులేనండి. అంతేకాని విద్య అంటే ఇష్టం లేకనో తనని మోసగించాలనో కాదు. నాకు విద్య అంటే ప్రాణం. విద్య, ఐఎమ్ సో సారీ. భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, నువ్వు నా భార్యవి, నా ప్రాణానివి. నేను నీతో కలిసి బతకలేకపోతే నాకు ఈ జీవితమే వద్దు విద్య. అత్తయ్య గారు, మీతో మాటైనా చెప్పకుండా విద్యని పెళ్లి చేసుకోవడం నా పొరపాటే. కానీ తనని నేను జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానండి. అమ్మగా మీరు విద్యను ఎలా చూసుకుంటున్నారో ఈ ఊపిరున్నంత వరకు నా విద్యని నేను అలాగే చూసుకుంటానని మాటిస్తున్నాను. నేనింక తనని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను అత్తయ్య. అయినా నేనుండేది కూడా ఈ ఊర్లోనే అత్తయ్య గారు. అవునా? ఎవరబ్బాయివి బాబు నువ్వు? అది నేను అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు. నేను వచ్చానని చెప్పు విద్య. నువ్వు మాట్లాడి నాకు కూడా ఇవ్వు. సరే. హలో అన్నయ్య. విద్య, బావగారు ఏమన్నా కాల్ చేశారా? కాల్ చేయటం ఏంటన్నయ్య? బావగారే వచ్చారు. ఆయన మన ఇంటికి వచ్చారన్నయ్య. అమ్మతో కూడా మాట్లాడుతున్నారు. విద్య, నేను మాట్లాడతాను. బావగారు, ప్రామిస్గా చెప్తున్నాను, నేనెప్పటికీ మాట తప్పనండి. మీరు ధైర్యంగా ఉండండి. విద్య మా ఇంటి కోడలుగా అడుగుపెట్టే ఆ శుభ ముహూర్తం ఎప్పుడో రేపు చెప్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను ఇంట్లో మాట్లాడాలి. ప్లీజ్ బావగారు, నన్ను నమ్మండి. సరే బావగారు, ఇవాళ వస్తారో రారో అనుకున్నాను. ఆ మాట నిలబెట్టుకున్నారు. ఈ మాట కూడా నిలబెట్టుకుంటారని నమ్ముతున్నాను. దయచేసి ఆలస్యం చేసి అభిప్రాయం మారే వరకు తీసుకురావద్దు. నా చెల్లెలికి భర్తగా నేను మీకిచ్చే గౌరవం ఆ దేవుడి మీద నాకుండే భక్తితో సమానం.